కొడుకు గెటప్లో భలే ఉన్నావురా. థ్యాంక్ యూ రా. ప్లీజ్ వదలండి, నన్ను వదిలేయండి. కూర్చోవే. పూర్వ కూర్చో. పూర్వ, నీకు దండం పెడతా, వదిలే. అమ్మాయి ఎంత ఆనందపడుతోందో. మేడం బాగుందిరా, కూర్చో. పూర్వ, వదలండి. ఏంటో చూస్తున్నావు? ఓ, పంతులు బాజా భజంత్రీలు ఏమీ లేవని చూస్తున్నావా? నీకు పెళ్లి చేయడమే ఎక్కువ. పిన్ని వదలండి. ఇదిగో ఆగు. ఏం చేయమంటారు? రే, కళ్ళు కనబడటం లేదా? పీక మీద కత్తుంటే ఏం చేయమని అడుగుతావేంట్రా? వదిలే. మీరు అమ్మోరు తల్లి అనుకున్నాను, గుడి కట్టాలనుకున్నాను, అయినా వదిలేయమంటారేంటమ్మా? అవ్వక ఇన్నేళ్లకి నా పెళ్ళవుతుందమ్మా. నా పెళ్లి కోసం మీరు ఒక్కసారి చచ్చిపోలేరా? చచ్చిపోండమ్మా. పాముకి పాలు పోసి కాటేయించుకోవడం అంటే ఇదేనేమో. సరేనా? ఏం మాట్లాడుతున్నారా? చూడండి బ్రదరు, మనం అందరం రౌడీలమే. మనలాంటి వాళ్ళకి శాలరీలు ఇచ్చే ఇలాంటి వాళ్ళు మనకంటే పెద్ద రౌడీలు. నా పెళ్లి కోసం రేయ్ మనందరం ఒకటి కాలేమరా? థ్యాంక్ యూ రా. కావాలంటే నువ్వు ఆవిడ్ని చంపేసుకో. ఈ పెళ్లి మాత్రం ఆపను. నేను కట్టేస్తానే. భూమి, భూమి, చెప్తే అర్థం కావట్లేదారా? పీక తెగుద్ది. మేడం నన్ను క్షమించండి మేడం, క్షమించండి.
అమ్మోరు తల్లి నన్ను క్షమించండి అమ్మా. ఈ నా పెళ్లి కోసం అన్నం పెట్టిన అమ్మోరిని చచ్చిపోమన్నాను. నన్ను మాత్రం చంపకమ్మా, నన్ను క్షమించమ్మా. ఎలా క్షమిస్తావమ్మాయి? నీ ప్రాణాన్ని కూడా పనంగా పెట్టాలనుకున్నాడు ఈ ఎదవా. వీణ్ణి మాత్రం వదలకు. అసలు ఈ పెళ్లి ఆపేసి. పిన్ని, నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ దీని పరువు మాత్రం పోవాలి. నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ దీని పరువు మాత్రం పోవాలి. నువ్వు అసలు విషయం మర్చిపోయి ఈ కొత్త విషయాన్ని పట్టించుకుంటున్నావు. లేరా, క్షమించాను లే. అలాగే అమ్మా, అలాగే. వెళ్ళి తాడుగట్టు. అలాగే అమ్మా, అలాగే అమ్మా. అపూర్వ, వెళ్ళి తాడుగట్టు. అలాగే అమ్మా, అలాగే అమ్మా. అపూర్వ, ప్లీజ్, నీకు దండం పెడతాను, వదిలే. వద్దు అపూర్వ.